ఫ్రెండ్, ఒక జీవిత సత్యం ఏంటంటే మన జీవితంలో ముగ్గురు ఖగోళ శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా ఫ్రెండ్స్? ఒకటి అమ్మ, రెండు నాన్న. మనము పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు. ఎలా అంటే అమ్మ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన అమ్మ బాల్యంలో పరగానే మనం ఏదైనా మన పుట్టిన వెంటనే మనకు మాటలు వచ్చి అంత మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మన అమ్మ ఏం చేస్తే ఇగో ఇది నాన్న అని చెప్తుంది. గోడకు బొమ్మ ఉంటే ఇది ఏ అక్షరాలని చెప్తుంది, ఏ అక్షరం నాన్న ఇది అంటది. పైన ఆకాశం చూపిస్తుంది, ఆకాశం లోపల ఏమంటుంది, చంద్రుని చూపిస్తుంది. వెన్నెల్లో చంద్రుని చూపించి మనకు అన్నం సంకలో ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటుంది, గోరు ముద్దలు పెడుతూ ఉంటుంది. తినిపించి చూడు నాన్న ఎంత వెన్నెల ఎంత బాగుంది నాన్న, గాలి ఎంత బాగా వస్తుంది నాన్న, చందమామ ఎట్లున్నాను నాన్న నీలాగా తెల్లగా అని అంటుంది. అనుకుంటూ పాట పాడుతుంది. అది చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే, బండెక్కి రావే బంతి పూలు తేవే, బండెక్కి రావే బంతి పూలు తేవే. ఇలా పాటలు పాడుకుంటూ మనకు గోరుముద్దలు తినిపిస్తుంది. అంటే మన ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలను, నక్షత్రాలను, ఆకాశం రంగును, చందమామను కూడా పరిచయం చేస్తుంది. కాబట్టి అమ్మ మొదటి శాస్త్రజ్ఞురాలు కదా. రెండో వాళ్ళు ఎవరంటే మన నాన్న. మనము స్కూల్కి పోవాలంటే మనం ఆరాం చేస్తూ ఉంటాం. అప్పుడు మన నాన్న ఏం చేస్తాడు, లేదు నాన్న నువ్వు స్కూల్కి పోతే పెద్ద పెద్ద చదువులు చదువుకోవచ్చు, చదువుకుంటే పెద్ద పుస్తకాలు వస్తాయి, అప్పుడు నువ్వు ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు అవుతావు. మనం స్కూల్కి తోలుకపోతున్నప్పుడు దారిలా మనకు ఆకాశంలో విమానం కనపడతావు, అట్లా విమానం నడిపించేటట్టు కావచ్చు అంటది. కొద్ది దూరం పోగానే బండి వస్తుంది అనుకో, ఆ బండి కొనిస్తే నీకు ఆ బండిని తయారు చేసే కంపెనీలో నువ్వు పనిచేయచ్చు నాన్న. ఇలా ఒక పశువులను దించావు చూడ, పశువు ఎంత బాగుంది కదా, నీకు ఇది ఇంకొక కుక్క పిల్లలు కనపడి ఆ కుక్క పిల్లలు కొనిస్తే వాటితో ఆడుకుందువు అని ఈ విధంగా రకరకాలైనటువంటి అన్నీ చెప్పుకుంటూ, ఒకవేళ ఎంత చెప్పినా పోను అన్నాడు అనుకోండి, అప్పుడు చెంప మీకు అలా ఒక్కటేస్తాడు. కొడితే అప్పుడు ఏమైపోతుంది, కళ్ళన్నీ తిరిగి ఒక్కటేసారి ప్రపంచం చూసినంత కళ్ళు తిరిగి అవస్థ అవుతుంది. అంటే ఈ విధంగా ఇంత ప్రపంచాన్ని చూపించిన తండ్రి, జీవితానికి మార్గాన్ని చూపించిన తండ్రిని ఏమంటాం, విశ్వశాస్త్రజ్ఞుడు. అంటే ప్రపంచాన్ని చూపించిన రెండో శాస్త్రజ్ఞుడు. ఇక భార్యాభర్త పెళ్ళి అవుతుంది, పెళ్ళి పిల్లలు ఉంటారు. ఒకరోజు భార్య తప్పు పని చేసిందనుకో, భర్త ఈ పని చేయాలి ఆ పని, రాత్రింబగళ్ళు ఎంతసేపు వాళ్ళు పోట్లాడుకుంటూ ఇది మంచిది కాదు, నువ్వు ఇది చేయి అది చేయి అనుకుంటూ ఒక శాస్త్రజ్ఞుడు ఏ విధంగా అయితే అన్వేషిస్తాడో అదేవిధంగా ఆ సంసారంలో జరిగే సంఘటనలు, జరగబోయే సంఘటనల గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ వాటికి మార్గాలను తెలివిగా సమస్య వచ్చిందనుకో దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుందాం, ఎలా ఏంటిది అని పరిశీలించినట్టయితే వాళ్ళకు ఒకరికొకరు పరిశీలించుకొని ఆ సంసారం అనే నావను చక్కగా తోలుతూ ఉంటారంటే, ఇప్పుడు ఒక నావను కనిపెట్టాలంటే దానికి శాస్త్రజ్ఞులు కావాలి, తెలుసు కదా. దానికి ఏ విధంగా రసాయనికంగా, బౌద్ధికంగా అన్ని రకాలుగా, ఎందుకంటే ఏదో ఒక బౌద్ధిక సూత్రాల పైననే నావ నడుస్తుంది. అలానే ఒక హెలికాప్టర్ కూడా అంతే కదా. దాంట్లో వాడే రసాయనిక పదార్థాలు ఎలా ఉంటాయంటే ప్రతిదంటే ఈ జీవితం అనే నావ, సంసారం అనే నావను నడిపించాలంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక శాస్త్రవేత్తగా ఒకే ల్యాబ్లాగా, కుటుంబం అంటే ఒక సంసారం అనేది ఒక పెద్ద రసాయన ప్రయోగశాల. అందులోనే కదా అన్నీ చక్కగా జరిగి పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాది అన్నీ పడేది. ఈ విధంగా మన జీవితం లోపల ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మన జీవితానికి అవసరం. మనం తయారు చేసే మన పిల్లలు, ముడిసరుకు ఉంది కదా, మన పిల్లలను భావి భారత పౌరులను తయారు చేసి పెద్ద గొప్ప ప్రయోగశాలకు ఈ ముగ్గురు అత్యంత విశిష్టమైనటువంటి ముగ్గురు వ్యక్తుల వల్ల గొప్ప శాస్త్రజ్ఞులు తయారు చేసి సొసైటీకి అందిస్తారు. ఫ్రెండ్స్, ఇది జీవిత సత్యమని మీరు అందరూ గమనించండి. అంతేగా మరి.